నిజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ సభా మేడం, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మీరు ఇప్పటి వరకు ఎన్నో కేసులు చూసుంటారు, ఎన్నో ట్రీట్మెంట్స్ చేస్తుంటారు. ఇప్పటి వరకు మీకు ఛాలెంజింగ్గా అనిపించిన కేసు ఏంటి మేడం? మన సైకాట్రీలో లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ కేసెస్ వాట్ ఐ హావ్ ఫేస్డ్ హియర్ ఇస్ డి అడిక్షన్. అంటే అడిక్షన్ పరంగా అడిక్షన్ వివరంగా చెప్పాలి అంటే డ్రింక్ అలవాటు ఉంటుంది, లేదంటే సిగరెట్ స్మోకింగ్ అలవాటు, అవి దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కేసెస్. అంటే ఈ బెల్ట్లో వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్. ఫస్ట్ వాళ్ళేమంటే వెళ్ళాలా, ఈ అడిక్షన్ కోసం మనం వెళ్ళాలా అంటే వాళ్ళకి ఫీలింగ్. ఓకే, మళ్ళీ ఏమంటే డైరెక్ట్గా దే నెవర్ కమ్. ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఫోర్స్ చేసేసి దే విల్ గెట్ దెమ్ హియర్. సో మెయిన్ మనకు అదే అవుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఎవరైనా డైరెక్ట్గా ఇఫ్ దే కమ్ టు అస్ ఈజీ టు ట్రీట్. ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ చేసేసి తీసుకొని వస్తారు, లేదంటే పోలీస్ వాళ్ళు రెఫర్ చేసేసి వస్తారు వాళ్ళు, లేదంటే ఏదో అన్లాఫుల్ యాక్టివిటీస్లో యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ ఉంటారు వాళ్ళు, అంత పేషెంట్స్ ఎక్కువగా వస్తారు. సో అడిక్షన్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్, యాక్చువల్లీ చాలా ఛాలెంజింగ్. మన ప్రకాశం జిల్లాలో ఏ టైప్ ఆఫ్ అడిక్షన్స్ కామన్గా ఉన్నాయి? ప్రకాశం డిస్ట్రిక్ట్లో సిన్స్ లాస్ట్ 9 months ఐ ప్రాక్టీసింగ్. సో వాట్ ఐ ఫౌండ్ ఇస్ ఎక్కువగా మంది మన దగ్గర అడిక్షన్ కోసం ఆల్కహాల్ పరంగా, మందు పరంగానే వస్తున్నారు. నెక్స్ట్ మందు కలిపి స్మోకింగ్, టొబాకో స్మోకింగ్ ఫామ్లో ఉండొచ్చు, లేదంటే చూవబుల్ ఫామ్లో ఉండొచ్చు, అవి కూడా తింటాం. నెక్స్ట్ చాలా మంది స్టూడెంట్స్లో ఐ హ్యావ్ సీన్ దిస్ గాంజా, క్యానబిస్ కూడా చాలా కామన్గా వచ్చింది ఇప్పుడు. ఈజీ ప్రొక్యూరబుల్. అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకు. పీపుల్ నో లాట్ అబౌట్ గాంజా. ఇప్పుడు రూరల్ బెల్ట్ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు ఆస్క్ దెమ్, ఓకే మీ గాంజా అవి అన్నీ ఉందా, వాళ్ళ ఊర్లో కూడా ఉందా, రూరల్ బెల్ట్లో కూడా ఉందా? దే ఆర్ టెలింగ్ ఎస్, ఈజీగా అవైలబుల్ ఉంది, ఇప్పుడు చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, మనకి కౌంటర్స్లో దొరుకుతుంది, అవన్నీ ఈజీగా చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత, గాంజా అయిపోయిన తర్వాత నేను కొంచెం ఇది స్టూడెంట్స్లోనే చూసాను. నాకు చిన్న పిల్లలకి ఐ హావ్ సీన్ థిన్నర్స్, ఈ పెయింట్ యూస్ చేస్తారు కదా, ఆ థిన్నర్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ కామన్ ఈ బెల్ట్లో. నెక్స్ట్ కొంచెం ఈ ఎడ్యుకేటెడ్ సెక్టర్ ఏముంది, వాళ్ళు సెడేటివ్స్, అంటే ఫర్ ఎనీ రీజన్, ఏ రీజన్ నుంచి వాళ్ళు తీసుకున్నారు, బట్ సెడేటివ్స్ అంటే నిద్ర కోసం మెడిసిన్స్ కావాలి, లేదంటే కొంచెం దడ అవుతుంది అది కోసం మెడిసిన్స్ కావాలి అంటే ఓవర్ ద కౌంటర్, లేదంటే డాక్టర్ దగ్గర నుంచే తీసుకుంటారు వాళ్ళు, బట్ చాలా టైం వరకు కంటిన్యూ చేసుకుంటారు. దెన్ ఇట్ బికమ్స్ అన్ అడిక్షన్. అది కూడా ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఈ బెల్ట్లో, మన ప్రకాశం బెల్ట్లో కూడా అది కూడా చాలా కామన్. అడిక్షన్ వాళ్ళకి డే అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది డిఫికల్ట్గా ఉంటుందా? టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ నేను ఒక కేసు గురించి మీకు చెప్పుకుంటాను. ఓకే, ఐల్ బీ వెరీ బ్రీఫ్, అంటే ఎక్కువగా ఐల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. దెర్ ఇస్ దిస్ జెంటిల్మెన్ హూ ఇస్ కమింగ్ టు మీ. ఈజ్ ఐ థింక్ 52 years ఉంది వాళ్ళకి, ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ ఏజ్. వాళ్ళకి ఏమంటే ఫస్ట్ నుంచి ఎప్పుడో ఒకసారి తాగాలి, ఏదో పండ వచ్చింది అప్పుడు తాగాలి, లేదో ఏదో ఫంక్షన్ వచ్చింది అప్పుడు తాగాలి, అంటే ఒక వారంలో లేదంటే 15 daysలో అలా వాళ్ళు స్టార్ట్ చేశారు. మధ్యలో ఏమైంది, అన్ఫార్చునేట్లీ వాళ్ళ బాబు చనిపోయారు. 21 year old వాళ్ళ బాబు చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళు. అప్పటి నుంచి ఏమైంది, బాబు చనిపోయారు, గ్రీఫ్ నుంచి బయటికి రావాలి, టెన్షన్, ఆ ట్రామా ఉంటుంది కదా, మన అబ్బాయి చనిపోయారు, చిన్న అబ్బాయి చనిపోయారు, ఆ ట్రామా నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు రెగ్యులర్గా స్టార్ట్ చేశారు. ఆ రెగ్యులర్ ఏమైంది, ఫస్ట్ వాళ్ళు చిన్న ఒక క్వార్టర్ అంటే 180 ml నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతంగా 5 yearsలో ఎలా ఉంది అంటే వాళ్ళు ఉదయం 4 o'clock లేస్తారు వాళ్ళు, అప్పటి నుంచి సాయంత్రం వరకు ఒక 4 to 5 bottles కావాలి. దిస్ ఇస్ ద సినారియో. ఆ అబ్బాయి
సో దే కేమ్ టు మీ, డైరెక్ట్గా రాలేదు, వైఫ్ తీసుకుంటూ ఫోర్స్ చేసేసి తీసుకొని వచ్చారు. అండ్ సిన్స్ ద లాస్ట్ 6 months నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఐ విల్ సే ఐఎమ్ ట్రయింగ్ ఓన్లీ. బట్ ఇప్పటి వరకు నాకేమంటే ఐ హ్యావెంట్ బీన్ కంప్లీట్గా వాళ్ళు స్టాప్ చేశారు అంటే ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఇట్. కొద్దిగా అప్పుడప్పుడు స్టాప్ చేసుకుంటారు, అప్పుడప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు, అబ్బాయి గురించి ఆలోచన వచ్చింది మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ హౌ అడిక్షన్ ఇలాగే ఉంటుంది, చాలా డిఫికల్ట్ లాగా ఉంటుంది అడిక్షన్. కొంతమంది వెంటనే ఓకే వాళ్ళకి రియలైజేషన్ అవుతుంది, ఇది నేను ఎక్కువగా తీసుకుంటే ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది, నా హెల్త్కి ప్రాబ్లం అవుతుంది, నాకు చాలామంది డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, నాకు ఒక రకాలంగా చూస్తున్నారు అంట, వాళ్ళే స్టాప్ చేసుకుంటారు. బట్ అట్లీస్ట్ 6 to 9 months, 1 year, 1.5 years పడుతుంది కంప్లీట్ డీ అడిక్షన్ ప్రాసెస్ అవ్వాలి, వాళ్ళు కంప్లీట్గా స్టాప్ చేయాలి అంట. ఇట్ ఈస్ క్వైట్ ఛాలెంజింగ్ డీ అడిక్షన్ కంప్లీట్గా. అడిక్షన్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఛాలెంజ్ అనేది ఫేస్ చేస్తున్నారు? మెయిన్ ఛాలెంజ్ మనకి వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్ హియర్ ఇస్ ఫస్ట్ ఏమంటే పేషెంట్ తానాగే విల్లింగ్గా ఎప్పుడు రాదు మన దగ్గర. ఓకే, దే విల్ బీ బ్రాట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురావాలి, లేదంటే వేరే డాక్టర్స్ ఏదో వేరే జబ్బు వచ్చింది, కిడ్నీకి ప్రాబ్లం వచ్చింది, లివర్కి సంబంధించి ప్రాబ్లం వచ్చింది, లేదంటే మెదడు సంబంధించి ప్రాబ్లం వచ్చింది, అప్పుడు మన దగ్గర రెఫర్ చేస్తారు. సో మెయిన్ ఛాలెంజ్ అదే, దే నెవర్ కమ్ టు అస్. మళ్ళీ ఏమంటే యాజ్ సూన్ యాజ్ యూ టెల్ దెమ్ ఓకే ఇది మందు ఆపాలి అంట, నేను మీకు మెడిసిన్స్ ఇస్తున్నాను, ఇది ఆపితే కొంచెం ఇబ్బందిలాగా ఉంటుంది, కొన్ని రోజు కోసమే ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ ఈ అడిగినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఓకే నేను స్టాప్ చేసినప్పుడు నాకు ఒక రకాలంగా ఉంటుంది, నాకు నిద్రే పట్టట్లేదు, నేను ఎందుకు ఈ మెడిసిన్స్ వాడాలి, సో వాళ్ళు మెడిసిన్స్ ఆపుకుంటారు. నెక్స్ట్ ఛాలెంజ్ ఏం అవుతుంది అంటే ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడు చాలా టైం వరకు వాడి ఇది మందు తాగి ఏమవుతుంది, ఫ్యామిలీకి ఏమనిపిస్తుంది, వాళ్ళు మందు తాగితేనే బాగుంటారు, మనకు కొంచెం ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, పడుకుంటారు. వాళ్ళు మందు తాగలేదంటే వాళ్ళు పడుకోలేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చేస్తారంటే ఓకే కొంచెం తాగండి, మీకు తాగిన తర్వాత నిద్ర పడుతుంది కదా తాగండి. అప్పుడు అగైన్ మన డీ అడిక్షన్లో అది ఒక హిండ్రెన్స్ అయింది, వాళ్ళు తాగలేదు. బయటికి వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళు బై ఛాన్స్ 1 week ఆపారు, తీసుకోలేదు, ఆపారు, అప్పుడు ఏమవుతుంది బయటికి వెళ్తారు వాళ్ళు, ఫ్రెండ్స్ చూస్తారు, ఫ్రెండ్స్ చూసినప్పుడు నేను ఆపానురా అలా చెప్పుకుంటారు. బట్ ఏమంటే ఫ్రెండ్స్ ఏం అవ్వదు కొంచెమే తీసుకో అలా చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సైకిల్ స్టార్ట్, ఫస్ట్ నుంచి మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి. ఇది హిండ్రెన్సెస్. మళ్ళీ ఇది ఐఎమ్ నాట్ టెలింగ్ నెగటివ్గా ఉంది అంట నేను చెప్పలేదు, బట్ కొంతమంది ఆర్ఎంపీస్ ఏం చేస్తారంటే కొంచెం తీసుకోండి ఏమీ అవ్వదు, ఈ మెడిసిన్ తీసుకుంటే డీ అడిక్షన్ కోసం మెడిసిన్స్ తీసుకుంటే మీ హార్ట్కి ప్రాబ్లం అవుతుంది, మీ మెదడుకి ప్రాబ్లం అవుతుంది, అలా కూడా చెప్పుకుంటారు. బట్ అవుతుంది లేదంట కాదు, ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. బట్ ఏమంటే చాలా టైం వరకు తీసుకుంటే హెవీగా 4-5 years 7-8 years తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. 2-3 months లేదంటే 6 months తీసుకుంటే ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్. ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంది, హార్ట్కి సంబంధించి మెదడులకు సంబంధించి ప్రాబ్లం అవుతుంది, అలాగే ఏం లేదు. దీస్ ఆర్ అంటే ఇది కొంచెం కామన్ అంటే హిండ్రెన్సెస్ వాట్ వీ ఫేస్ వైల్ ట్రీటింగ్. డీ అడిక్షన్ అంటే అడిక్షన్ చాలా కామన్గా ఉంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీలీ డన్. ఓకే, ఏదో పెద్ద కాస్ట్లీ అవుతుంది, ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతుంది, ఎక్కువగా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, అలాగేం లేదు. చిన్న ఇన్వెస్టిగేషన్స్ అండ్ వెరీ లెస్ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఈజీగా చేయొచ్చు, ఈజీగా అవైలబుల్ ఉంది, ఈజీగా చేయొచ్చు కూడా డీ అడిక్షన్. అండ్ వై ఈజ్ అడిక్షన్ సో కామన్? మన హ్యూమన్ బీయింగ్స్లో ఎందుకు అడిక్షన్ అంత కామన్గా ఉంది అంట, నెక్స్ట్ టైం ఐ విల్ బ్రీఫ్ యూ అబౌట్ ఇట్. వై ఇట్ ఇస్ సో కామన్, వై ఇట్ ఇస్ సో డిఫికల్ట్, ఎందుకు ట్రీట్మెంట్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద పేషెంట్ ఎందుకు డిఫికల్ట్ అవుతుంది అంట, నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ మేడం. అడిక్షన్ గురించి చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు నిజం టీవీ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు.